హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ మిల్లెట్స్ లో ఒకటైన సజ్జలతోని ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించబోతున్నానండి. ఐరన్, పొటాషియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. బాడీలో ఎక్కువగా ఫ్యాట్ చేరకుండా ఎనర్జెటిక్ గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన స్లోగా డైజెషన్ అయ్యి షుగర్ అనేది కూడా రాకుండా ఉంటుందండి. అందుకోసమని సజ్జలు తిన్నట్లయితే షుగర్ అనేది రాకుండా జాగ్రత్త పడొచ్చండి. గుడ్ కొలెస్ట్రాల్ కూడా బాగా ఎక్కువగా ఉంటుందండి. దీనిలో హార్ట్ కి కూడా చాలా మంచిదండి. అలాగే క్యాన్సర్ రాకుండా కూడా బాగా యూజ్ అవుతుందండి. స్లోగా డైజెషన్ అవ్వడం వలన త్వరగా ఆకలి అనేది వేయదండి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జల్ని అస్సలు మిస్ చేయొద్దండి. మీరు కూడా తింటూ మీ పిల్లలకు కూడా ఇంట్లో ఏదో ఒక రూపంలో అలవాటు చేస్తారని అనుకుంటూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు సజ్జ పిండిని, 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను, రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసుకొని అదే కప్పుతోని 1/4 కప్పు వరకు పెరుగును వేసుకుంటూ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కొంచెం గట్టిగా కలిపేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత తగినంత వాటర్ ని వేసుకుంటూ మనం ఇడ్లీలకి ఏ విధంగా బ్యాటర్ ని సిద్ధం చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును, అలాగే గుప్పెడన్ని పచ్చి బఠానీలను కూడా వేసుకుంటున్నానండి. ఫ్రోజన్ బఠానీ తీసుకున్నానండి, మీకు పచ్చి బఠానీ దొరికినా తీసుకోవచ్చు. అలాగే కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి అనేది సెట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఈ 10 మినిట్స్ లోకి దీనిలోకి స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు వేయించుకున్న పల్లీలు పొట్టొల్చుకోకుండానే వేసుకుంటున్నానండి. 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును, ఒక 3 పచ్చిమిర్చిని, 1 ఇంచు వరకు అల్లంను, అలాగే చింతపండును కూడా వేసేసుకొని తగినంత వాటర్ ని, రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకుందాం. అలాగే దీనిలోకి పోపు కోసమని 1 స్పూన్ ఆయిల్ లోకి 1 స్పూన్ వరకు పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని దోరగా వేయించు, చిటికెడంతా ఇంగువని కూడా వేసి పోపుని వేసేసుకొని చట్నీలోకి పోసేసుకున్నాను. ఆ తర్వాత పిండి అనేది కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకున్న తర్వాత దీనిలోకి చిటికెడంతా వంట సోడాని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు వాటర్ ని కూడా వేసేసుకొని ఇందులోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు గ్రీస్ చేసుకొని రెడీగా ఉంచుకున్న ఇడ్లీ ప్లేట్లలోకి ఈ బ్యాటర్ ని వేసేసుకుంటున్నానండి. ఫుల్ గా నింపేయకుండా పావు భాగం గ్యాప్ ఉంచేలాగా వేసేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీలు ఉడికిన తర్వాత పొంగుతూ పైకి వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా అన్ని ప్లేట్లలోకి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా ఇడ్లీ ప్లేట్లలోకి బ్యాటర్ ని వేసేసుకొని ఇలా మనం ఇడ్లీ ప్లేట్లలోకి ఈ బ్యాటర్ ని వేసేలోపు నేను ఇక్కడ ముందుగానే వాటర్ ని కూడా బాయిల్ చేసుకున్నానండి. చూడండి, వాటర్ అనేది కూడా వేడెక్కింది కదా. ఇప్పుడు స్టవ్ ని మీడియంలో పెట్టేసి ఇడ్లీ స్టాండ్ ని ఇందులో పెట్టేసి మూత పెట్టేసి 12 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే డిమోల్డ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత నైఫ్ ని తీసుకొని షార్ప్ గా ఉండే వైపు కాకుండా రెండవ సైడ్ నుంచి ఇడ్లీలను రిమూవ్ చేసుకుందామండి. ఈ విధంగా నీట్ గా రిమూవ్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఎంతో హెల్దీగా ఉండే సజ్జలతో ఇడ్లీలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. అలాగే దీనిలోకి కమ్మటి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదండి. మరి వేడివేడిగా సర్వ్ అవుట్ చేసేదానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇంతేనండి. మరి సజ్జల ఇడ్లీ అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.